హాయ్ హలో నమస్తే మన విశ్వ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇదొక ఎక్సలెంట్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి. కరీంనగర్లోని అల్కాపూర్ కాలనీలో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్డు 258 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించబడిన సువిశాలమైన ప్లేస్లో నిర్మించబడిన బిల్డింగ్ అండి. ఎక్సలెంట్ స్పేసీగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ కార్ పార్కింగ్, త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి. ఇది 258 గజాలలో నిర్మించబడిన త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ 3 BHK. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. చాలా మోడర్న్ లుక్లో ఉంటుంది ఇది. ఇక్కడ చూడండి, స్టెప్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. బిల్డర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. అదేవిధంగా స్టీల్ రీల్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా రీలింగ్ వర్క్ అనేది పెండింగ్లో ఉంది, అది కంప్లీట్ చేసి ఇస్తారు. ఇక్కడ చూడండి, పార్కింగ్ ఎంత స్పేసీగా ఇవ్వడం జరిగింది. దీని మధ్యలో గ్యాప్ కూడా చూడండి, కాంపౌండ్కి హౌస్కి మధ్యన స్పేస్ కూడా ఉంది. అన్నీ కూడా వాస్తు ప్రకారం వీటిని ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ వుడ్ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీట్గా, ఎంత మోడర్న్ లుక్లో వీటిని చేయడం జరిగిందో అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ హాల్ చూడండి, చాలా స్పేసీగా ఇవ్వడం జరిగింది. చాలా విశాలంగా ఉంటుంది హాలు. ఈ లొకేషన్లో ల్యాండ్ గుంటకి 50 లక్షలు నడుస్తుందండి. అలాంటి లొకేషన్లో 2 గుంటల పైన స్పేస్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ పూజ గది అండి. పూజ గది కూడా వాస్తు ప్రకారం నిర్మించడం జరిగింది. చూడండి, ఎంత అందంగా ఉంది పూజ గది అని చూడండి, ఎంత నీట్గా ఉంది. ఇక్కడ చూడండి, కిచెన్ చాలా స్పేసీగా ఉంది. చూడండి, ఎంత స్పేసీగా ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్. ఇక్కడ వర్క్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా స్పేసీగా అది వీటిని నిర్మించడం జరిగిందండి బిల్డర్. అన్నీ కూడా వాస్తు ప్రకారమే ఇవ్వడం జరిగింది. మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి ఈ బిల్డింగ్ను నిర్మించడం జరిగిందండి. మంచి పేరున్న బిల్డర్ దీన్ని నిర్మించడం జరిగింది. ఇది చూడండి, హాల్ చూస్తే ఎంత స్పేసీగా ఉంది. అదేవిధంగా మార్బుల్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ సింక్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక గెస్ట్లు వస్తే వాడుకోవడానికి ఉండే విధంగా ఒక బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఇండియన్ ఇచ్చారండి. వాష్రూమ్ చాలా స్పేసీగా ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది. డోర్స్ కూడా, బెడ్రూమ్ డోర్స్ కూడా ఎంత మోడర్న్ లుక్లో ఉన్నాయి. వుడ్ వర్క్తో చేయడం జరిగిందండి. అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి నిర్మించడం జరిగింది. చూడండి, ఎంత స్పేసీగా ఉంది బెడ్రూమ్. డబల్ కాట్ బెడ్ రెండు వేగా కూడా ఇంకా స్పేసీగా ఉంటుంది. మంచి మోడర్న్ లుక్లో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉండడం జరిగింది. ఈ వుడ్ వర్క్ చూస్తే మీకు అర్థమవుతుంది. డోర్ కూడా మోడర్న్గా ఇవ్వడం జరిగిందండి. ఆటోమేటిక్ లాక్ అవుతాయి. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసీగానే ఉండడం జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ విషయంలో చూడండి, చాలా స్పేసీగా నీట్గా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి బిల్డింగ్ అనేటివి రేర్గా వస్తుంటాయి. కాబట్టి ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే లేట్ చేయకుండా నన్ను సంప్రదించగలరు. ఇది ఈ ఏరియాలో పర్ గుంట 50 lakhs నడుస్తుందండి. అలాంటిది ఇక్కడ 2 గుంటల పైన ప్లేస్లో వీటిని నిర్మించడం జరిగింది. కాబట్టి రేటు విషయంలో కస్టమర్ దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. 2 గుంటల పైన ప్లేస్లో ఇంత మోడర్న్ లుక్లో బిల్డింగ్ అనేది నిర్మించడం జరిగింది. కాబట్టి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది. చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా నిర్మించడం జరిగిందండి బిల్డింగ్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్నీ కూడా వాస్తు ప్రకారం తీసుకోవడం జరిగింది. ఇది చుట్టూ కాంపౌండ్ ఇవ్వడం జరిగిందండి. కాంపౌండ్కి మధ్యలో గ్యాప్ కూడా స్పేసీగానే ఉంటుంది. ఇక్కడ వాష్ ఏరియా ఇది.
ఇది చూడండి మొత్తం కాంపౌండ్ అంతా కూడా గ్యాప్ ఇవ్వడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా దీన్ని నిర్మించడం జరిగిందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బ్యూటిఫుల్గా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్టెడ్ బయ్యర్స్ లేట్ చేయకుండా నన్ను సంప్రదించగలరు. అదేవిధంగా దీని యొక్క రేట్ వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారండి. 1,45,00,000. పేమెంట్ మోడ్ను బట్టి రేటు విషయంలో మార్పులు ఉంటాయి. రేటు విషయంలో నెగోషియేషన్ ఉంటుందండి. కాబట్టి డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ చేయిస్తాను. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించగలరు. లోన్ కూడా వస్తుందండి. క్లియర్ టైటిల్, ఇది 100% క్లియర్ టైటిల్, క్లియర్ ప్రాపర్టీ, లోన్ వస్తుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ బయ్యర్స్ ఉన్నట్లయితే లేట్ చేయకుండా నన్ను వెంటనే సంప్రదించగలరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్న దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఓనర్తో డైరెక్ట్ సిట్టింగ్ చేపిస్తానండి. నమస్తే.